చెప్పు నీ సమస్య ఏందో నేను వింటా అని చెప్పి విని ఆ సమస్యకు ఆయన వల్ల పరిష్కారం అయితే వింటానే పరిష్కారం చూపేటోడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, లాస్ట్ వీడియోలో నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. ఏంటంటే, స్వామి మీరు ఆదరించవలసింది రేవంత్ లాంటి దయ్యాలను కాదు, ఇప్పటి వరకు ఒక్క హామీ అయినా నెరవేర్చిందా అని. నేను అతనికి చెప్తున్నా, అతనితో పాటు నా సబ్స్క్రైబర్లో కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డిని నేను ఎందుకు ఇంత ఆరాధిస్తున్నా, రేవంత్ రెడ్డి అంటే నాకు ఎందుకు ఇంత అభిమానం, ఎందుకు ఇంత రేవంత్ రెడ్డి గురించి ఇన్నిసార్లు ఎక్కువ సఫర్ అవుతుంటా అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. నా 15 ఏళ్ళ వయసులో మా నాన్న చనిపోయాడు. మా నాన్న బతుకున్నన్ని రోజులు మాకు ఎటువంటి కష్టం అనేది మాకు తెలియకుండా మా నాన్న పెంచాడు. బయటికి వెళ్ళి మా అమ్మ కూడా ఒక 100 రూపాయల కూలి పని కూడా చేయకుండా మా నాన్న అయితే మమ్మల్ని పెంచాడు. బయట సమాజం ఇలా ఉంటుంది, బయట మనుషులు ఇలా ఉంటారు, బయట మనం బతకడానికి డబ్బు అవసరం వస్తుంది, మనం ఏదైనా ఒక పని చేయాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఎప్పుడు ఏ ఒక్క రూపాయి మాకు పని పడుతుందన్నా ప్రతి రూపాయి మా నాన్న జేబులో నుంచి తీసుకొని ఇచ్చేవాడు. ఆ రూపాయి ఎలా వచ్చిందనేది కూడా మాకు తెలియదు. ఏ కష్టం మీద మా నాన్న తెచ్చిండు అనేది కూడా మాకు తెలియదు. అట్లా మాకు పెంచిండు మా డాడీ. అటువంటిది మా నాయన క్యాన్సర్ అనే మహమ్మారికి గురై మా 30 ఎకరాల ల్యాండ్ని ఒకటేసారి, అంటే మాకు అందులో 18 ఎకరాలు మావి, మిగిలినవి మా బాబాయ్ వాళ్ళవి, 18 ఎకరాల ల్యాండ్ ఒకటేసారి అమ్మి ఆ వచ్చిన డబ్బుతోన ట్రీట్మెంట్ అవి చేపించుకొని మా నాన్న అయితే చనిపోయడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ సమాజంలో ఎలా బతకాలో తెలియని రోజుల్లో, ఎవరు మాకు అండగా లేని రోజుల్లో, ఎవరు మాకు సపోర్ట్గా లేని రోజుల్లో, మా జిల్లా కాకపోయినా, మా తాలూకా కాకపోయినా, మా కాన్స్టిట్యున్సీ కాకపోయినా, మీకు నేనున్న ఏ సమస్య వచ్చినా నా దగ్గర రావచ్చు, నేను మీకు అండగా ఉంటా అని మనోధైర్యాన్ని ఇచ్చి మా తండ్రి తర్వాత మా తండ్రి స్థానాన్ని భర్తీ చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న. మా నాయన చనిపోయిన తర్వాత ఈ సమాజంలో ఎలా బతకాలో తెలియని రోజుల్లో చట్టం అనేది ఇలా ఉంటుంది, న్యాయం అనేది ఇలా ఉంటుంది, 10 మంది వచ్చినా మనం సమాధానం చెప్పవచ్చు, 10 మంది మన వైపు తప్పు లేనప్పుడు 10 మంది మన వైపు దాడికి వచ్చినా, మనకు ఏదైనా అన్యాయం చేసినా మనం ఇలా చేయొచ్చు, ఇలా ఉండాలి, ఇలా బతకాలి, ఇలా చెయ్యాలని చెప్పి మనోధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న. ఏ స్వార్థం లేనిది ఏ నాయకుడు ఏ పని చేయడు, ఏ స్వార్థం లేనిది ఎవ్వరు ఏం చేయరు. కానీ నా జిల్లా కాకపోయినా, నా కాన్స్టిట్యున్సీ కాకపోయినా, నా తాలూకా కాకపోయినా, నాకు ఓటకు లేకపోయినా నేను నీకు అండగా ఉంటా అని నాకు అండగా నిలబడ్డ నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టే నా తండ్రి తర్వాత నా తండ్రి లెక్క నేను భావించిన, నా దేవుని తర్వాత నేను దేవుని లెక్క భావించిన. అందుకే రేవంత్ రెడ్డి గారిని ఇంత అభిమానించిన, ఇంత ఆరాధించిన. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఏదన్నా రేవంత్ రెడ్డి అన్న మీద ఏదన్నా తప్పుడు నింద వచ్చి అది రేవంత్ రెడ్డి అన్న నిరూపించుకోలేని స్థితిలో ఉంటే తగలబడే మొదటి ప్రాణం నాది. అంత అభిమానం రేవంత్ రెడ్డి అన్న అంటే. అందుకే రేవంత్ రెడ్డి అన్న దగ్గర నా కొడుకు పేరు పెట్టించుకున్నా. నేను పోయినా నా కొడుకు, నా భార్య, ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి అన్నను గుర్తుపెట్టుకోవాలని. నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినాకనో లేకుంటే టీపీసీసీ అయిపోయినాకనో నేను పేరు పెట్టించుకోలేదు. సాధారణంగా ఎంపీగా ఉన్నప్పుడే నేను పెట్టించుకున్నా. ఈ తెలంగాణకు ఆయన ఏదో ఒక రోజు ఒక గొప్ప నాయకుడు అవుతాడని నేను ఆయన టీడీపీలో ఉన్నప్పుడే నేను నమ్మిన. అందుకే నేను రేవంత్ రెడ్డి అన్నని ఇంత అభిమానించిన. రేవంత్ రెడ్డి అన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళని అడగండి, రేవంత్ రెడ్డి అన్న స్వభావం ఎటువంటిదో. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్నను కలిసినంత మంది ఏ నాయకుడిని కలవలే. రేవంత్ రెడ్డి అన్నను అభిమానించేంత మంది ఏ నాయకుడికి లేరు నాకు తెలిసి. నేను చూసిన కదా, రోజు కొన్ని 100 మంది రేవంత్ రెడ్డి అన్నను కలిసేటోళ్ళు, రోజు కొన్ని 100 మందిని. అన్నా ఏదైనా సమస్య ఉందన్నా, మీతో మాట్లాడాలన్నా అంటే, ఎంత పెద్ద పని ఉన్నా, ఎంత చికాకులో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా చెప్పు, నీ సమస్య ఏందో నేను వింటా అని చెప్పి
విని ఆ సమస్యకు ఆయన వల్ల పరిష్కారం అయితే వెంటనే పరిష్కారం చూపేటోడు అటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అన్న. అందుకే రేవంత్ రెడ్డి అన్న ఇంత తక్కువ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంతమంది జనం గుండెల్లో ఆయన నిలిచిండు. అందుకే ఇంత గొప్ప నాయకుడు అయ్యిండు రేవంత్ రెడ్డి అన్న. ఏ ఏ అర్ధమ రాత్రి వచ్చినా సీటు కొట్టు, నేను లేచి చూస్తా, ఎవడన్నా ఉండని, ఎంత పెద్దవాళ్ళైనా ఉండని, ఏమన్నా ఉండని, న్యాయం నీ వైపు ఉందంటే నేను మీ వైపు నిలుస్తా అనే మనోధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న నేను ఇంత అభిమానిస్తున్నాను. అభిమానించడం అంటే ఏదో మాటల్లో అలా అలా కాదు, నా స్థిర స్థాయి, నా వంశం మొత్తం గుర్తుండిపోయేలా అనే రేవంత్ రెడ్డి పేరు రేవంత్ నాయక్ అని. రేవంత్ రెడ్డి అన్న టీపీసీసీ రాకముందే నేను రేవంత్ నాయక్ అని రేవంత్ రెడ్డి అన్న దగ్గర రేవంత్ రెడ్డి పేరు పెట్టించుకున్నా. వాళ్ళు రెడ్డిలు కాబట్టి రెడ్డి, మేము నాయక్స్ కాబట్టి నాయక్స్, తర్వాత రేవంత్ అనే పేరు పెట్టించుకున్నాం. అంత అభిమానం రేవంత్ రెడ్డి అన్నది.